నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి రెజోనెన్స్ కళాశాల యొక్క అవినీతి అక్రమాలను బయటికి తీసేందుకు ప్రయత్నించినటువంటి V5 న్యూస్ ఛానల్ రిపోర్టర్ కెమెరామెన్లపైన మాదాపూర్లో ఉన్నటువంటి రెజోనెన్స్ కళాశాల సిబ్బంది దాడి చేసి గాయపరచడాన్ని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఎన్నో కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఒక 3-4 బ్రాంచ్లకు మాత్రమే పర్మిషన్లు తీసుకొని 20 నుంచి 23 బ్రాంచ్లను నడుపుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా విద్యార్థుల దగ్గర వేలాది లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారు. ఈ అంశాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించినటువంటి V5 న్యూస్ ఛానల్ రిపోర్టర్ కెమెరామెన్ పైన మాదాపూర్ రెజోనెన్స్ కళాశాల సిబ్బంది యాజమాన్యం దాడి చేయడాన్ని తెంజు పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. రెజోనెన్స్ కళాశాల హైదరాబాద్లో కేవలం 5 బ్రాంచ్లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని 23 బ్రాంచ్లను నడుపుతుంది. మరి ఈ విషయాన్ని బయటపెట్టేందుకు V5 న్యూస్ ఛానల్ ప్రయత్నించింది. మరి ఈ సమయంలో మాదాపూర్లో ఉన్నటువంటి రెజోనెన్స్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళినటువంటి V5 న్యూస్ ఛానల్ రిపోర్టర్ కెమెరామెన్ పైన ఆ బ్రాంచ్ సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. వారిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాలేజ్ 8 కమిషనరేట్ విద్యాశాఖ ఉన్నతాధికారులు రెజోనెన్స్ కళాశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. రెజోనెన్స్ కళాశాల అనుమతులను రద్దు చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.